అసలు మార్కెట్ అంటే ఏంటి? చెప్తావా మార్కెట్ అంటే ఏంటి? ఏం సార్? మార్కెట్ అంటే ఏంటి అసలు? ఉత్పత్తి చేసిన వస్తువులని విక్రయించు. ఆ, ఉత్పత్తిదారుడు ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఉత్పత్తి చేసినటువంటి మనం వ్యవసాయం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి వ్యవసాయ మార్కెట్లు ఇవి. ఉత్పత్తిదారుడు తాను ఉత్పత్తి చేసినటువంటి ఉత్పత్తిని అమ్ముకునేటువంటి ప్రదేశం, దాన్ని మనం మార్కెట్ అంటాం. అంటే ఇక్కడ ఉత్పత్తిదారుడు తాను చేసినటువంటి ఉత్పత్తిని దాన్ని ఎక్కడైతే మార్కెట్లు ఉన్నాయో ఆ ప్రదేశాలకు రవాణా సౌకర్యాల ద్వారా తీసుకువెళ్ళి అక్కడ అమ్ముకుంటాడు అనమాట. అంటే అక్కడ ముందుగా ఏం చేస్తారంటే అక్కడ నిల్వ చేసుకోవడానికి గిడ్డంగి సౌకర్యాలు ఉంటాయి. అలాగే మద్దతు ధర లభించడానికి వ్యాపారస్తులు ఉంటారు. వ్యాపారస్తుల దగ్గర వీళ్ళు అమ్ముకుంటూ ఉంటారు రైతులు. అంటే రైతులు అనేటువంటి వాళ్ళు తమ యొక్క ఉత్పత్తిని నేరుగా మధ్యవర్తులు లేకుండా రవాణా సౌకర్యాల ద్వారా తమ యొక్క పంటలను ఉత్పత్తిని అమ్ముకుంటా ప్రదేశాన్ని మనం మార్కెట్ అని పేర్కొంటాం అన్నమాట. అయితే మనకి ఇక్కడ మన రాష్ట్రంలో ఈ మార్కెట్ వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయి, వాని యొక్క మన రాష్ట్రంలో మన దేశంలో తర్వాత ఈ మార్కెట్ వ్యవస్థల్లో మార్కెట్ సంస్థల యొక్క విధులేంటి, అవి ఏమేం పనుల్ని నిర్వహిస్తాయి అనేటువంటి దాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి మార్కెట్ ఏమేమి అసలు నిర్మాణం ఎలా ఉంటుంది అనేటువంటి చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా మనకి మార్కెట్లలో రెగ్యులేటెడ్ మార్కెట్ చూసుకున్నట్టు క్రమబద్ధమైనటువంటి మార్కెట్ అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మార్కెట్లు ఉన్నాయి. రెగ్యులేటెడ్ మార్కెట్స్ ఉన్నాయి, కోఆపరేటివ్ మార్కెట్స్ ఉన్నాయి, అలాగే రైతు బజార్లు అని ఇంకా కొన్ని ఉన్నాయి. ఇలాంటివి అన్నీ కూడా ఉన్నాయి. అయితే మనకి ఇది వరకు సంతలు అనేవాళ్ళు పూర్వకాలం. ఇప్పుడు కూడా సంత పెడుతున్నారు కదా మనకి కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రోజున పెడతా ఉన్నారు సంత అంటాం మనం. అయితే ఉత్తర భారతదేశంలో అయితే మండీలని రకరకాల బజార్లని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు వీటిని. అయితే ఆ సంతల్లో ఏం చేసేవాళ్ళు, రైతులు తమ పంటని ఓన్లీ కూరగాయలు పండించిన వాళ్ళు లేకపోతే వాళ్ళు సొంతగా తీసుకొచ్చేసి అక్కడ పెట్టుకుని అమ్ముకుంటూ ఉండేవాళ్ళు, వినియోగదారులు కొనుగోలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. కొంతమంది మధ్యవర్తులు కూడా అందులో రైతు దగ్గర కొనుక్కొని మళ్ళీ వాళ్ళు అమ్ముకుంటూ ఉండేవాళ్ళు. అయితే మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఈ రెగ్యులేటెడ్ మార్కెట్స్లో దాని యొక్క నిర్మాణం చూసుకున్నట్లయితే మనకి రాష్ట్ర స్థాయిలో డైరెక్టర్ ఉంటాడు. రాష్ట్ర స్థాయిలో డైరెక్టర్ ఉంటాడు రెగ్యులేటెడ్ మార్కెట్లో. అతని కింద డైరెక్టర్ కింద మనకి ఏముంటాడంటే అడిషనల్ డైరెక్టర్ ఉంటాడు. ఈడీ అడిషనల్ డైరెక్టర్ అంటాం. అతని కింద రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మార్కెట్లు అంటే గ్రామీణ స్థాయిలో మార్కెట్లు ఉన్నాయి, మార్కెట్ అధికారులు వ్యవస్థ అంతా ఉంటుంది. మండల స్థాయిలో మార్కెటింగ్ నిర్మాణం ఉంటుంది. అలాగే జిల్లా స్థాయిలో లేక జోనల్ స్థాయిలో కూడా మార్కెటింగ్ నిర్మాణం అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ మనకి ఈ రాష్ట్ర స్థాయిలో చూసుకున్నట్లయితే డైరెక్టర్ ఉంటాడు. డైరెక్టర్ కింద అడిషనల్ డైరెక్టర్ ఉంటాడు. అంటే పై మార్కెటింగ్ వ్యవస్థ అంతా కూడా అధికారి డైరెక్టర్ ఉంటాడు. అతను డైరెక్టర్ కింద అడిషనల్ డైరెక్టర్ ఉంటాడు. ఈ సెక్రటేరియట్లోను వీళ్ళంతా కూడా సపరేట్ వింగులు అంటే ఉంటాయి. వీళ్ళకి సపరేట్గా మార్కెటింగ్కి సంబంధించినటువంటి సపరేట్గా ఉంటాయి అన్నమాట. అడిషనల్ డైరెక్టర్ కింద మళ్ళీ మనకి ఎవరు ఉంటారంటే జాయింట్ డైరెక్టర్ అంటారు, జేడీ అంటాం. జేడీ అంటే జోనల్ స్థాయిలో ఉంటారు వీళ్ళు, జేడీ అనేటువంటి వాళ్ళు. రాష్ట్ర స్థాయిలోనేమో మనకి డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్ ఉంటారు. కింద మనకి మళ్ళా జాయింట్ డైరెక్టర్ జేడీ అనేటువంటి ఉంటారు. జేడీ కింద మళ్ళీ మనకి డిప్యూటీ డైరెక్టర్ ఉంటారు, డీడీ అంటాం. డిప్యూటీ డైరెక్టరు, ఆ డిప్యూటీ డైరెక్టర్ కింద మళ్ళీ ఆఫీసర్స్
సూపరింటెండెంట్ అని, సీనియర్ అసిస్టెంట్ అని, జూనియర్ అసిస్టెంట్ అని, ఆడిట్ చేసేవాళ్ళని వీళ్ళందరూ కూడా ఉంటారన్నమాట. ఫస్ట్ పైనుంచి చూస్తే డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్, తర్వాత డిప్యూటీ డైరెక్టర్. డిప్యూటీ డైరెక్టర్ తర్వాత మనకు వచ్చేటువంటి వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్, ఏడీ అంటాం. ఏడీ ఆఫీసర్స్లో ఇతను లాస్ట్లో ఉన్నాడు, మన జిల్లా స్థాయిలో ఉంటాడు ఇతను. లేకపోతే మండల స్థాయిలో ఏడీ ప్రస్తుతం అయితే వీళ్ళు మనకి ఉంటా ఉన్నారన్నమాట. ఈ నిర్మాణాన్ని మనం మరొకసారి పరిశీలిస్తే ఫస్ట్ స్థాయిలో ఎవరు ఉంటారమ్మా? అందరికన్నా పైన ఆఫీసర్స్లో మార్కెటింగ్కి, రెగ్యులేటెడ్ మార్కెట్కి డైరెక్టర్ ఉంటారు. డైరెక్టర్ కింద అడిషనల్ డైరెక్టర్ ఉంటారు. అడిషనల్ డైరెక్టర్, తర్వాత ఏమో డిప్యూటీ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ ఉంటారు. తర్వాత ఏమో అసిస్టెంట్ డైరెక్టర్. జాయింట్ డైరెక్టర్ ఎక్కడ ఉంటాడు మరి? జాయింట్ డైరెక్టర్ చెప్పలేదు, జేడీ జోనల్ స్థాయిలో ఉంటాడు. డైరెక్టర్ సరే, అడిషనల్ డైరెక్టర్ తర్వాత జేడీ సార్. అవును, అడిషనల్ డైరెక్టర్ తర్వాత అడిషనల్ మూడో ప్లేస్ లో జేడీ ఉంటాడు. డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్. జాయింట్ డైరెక్టర్ కింద వచ్చేసరికి డిప్యూటీ డైరెక్టర్ ఉంటారు. డిప్యూటీ డైరెక్టర్ కింద అసిస్టెంట్ ఉంటాడు. అది అసిస్టెంట్ అన్న అతను, అసిస్టెంట్ డైరెక్టర్ అనేటువంటి అతను తక్కువ స్థాయిలో మనకి ఉంటాడు అనమాట. ఓకే, అలాగే జోనల్ స్థాయిలో ఎవరు ఉంటారు అనుకున్నాం? పైన జోనల్ స్థాయిలో అది మొత్తం పైనుంచి కింద వరకు మొత్తం అంతా చూసాం మనం ఇప్పుడు. పైనుంచి కింద వరకు అది జోనల్ స్థాయిలో ఏ విధంగా ఉంటుంది, మండల స్థాయిలో ఏ విధంగా ఉంటుంది, జిల్లా స్థాయిలో ఏ విధంగా ఉంటుందో చూసుకుంటే మనకి జిల్లా స్థాయి, జోనల్ స్థాయికి వచ్చేసరికి జేడీ అని చెప్పుకున్నాం. అంటే 2-3 జిల్లాలు కలిపి ఒక ఆఫీస్ ఉంటుంది అనమాట. దాన్ని రీజనల్ ఆఫీస్ అంటాం, జాయింట్ డైరెక్టర్ అంటాం దాన్ని. 2-3 జిల్లాలు కలిపి జోనల్ స్థాయి. జోన్ అని మన జోన్ ఏ జోన్ మంది? సెకండ్ జోన్ ఉంది. అంటే ఈ 3 జిల్లాలు కలిపి, ఈస్ట్ వెస్ట్ కృష్ణా కలిపి మంది జోన్ ఉంటుంది. ఈ 3 జిల్లాలకి ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ని ఏమన్నామంటే మనం జాయింట్ డైరెక్టర్ అంటాం, జేడీ. జేడీ పైన ఉన్నటువంటి వాళ్ళు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్. అతను రాష్ట్ర స్థాయిలో ఆఫీసర్ కాదు, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసర్స్ వాళ్ళు. డిప్యూటీ డైరెక్టర్ కింద ఉంటాడు. చెప్తా, ఒక్కసారి వరుసగా చూస్తున్నా చూడండి వచ్చేటప్పుడు. తర్వాత మనకి ఈ జోనల్ స్థాయిలో వచ్చి ఇతను జాయింట్ డైరెక్టర్ కింద ఉంటాడు. ఇతను కూడా డిప్యూటీ డైరెక్టర్ కూడా జేడీ కింద ఉంటాడు. జోనల్ స్థాయిలో జాయింట్ డైరెక్టర్ డిడి జిల్లాలకని చెప్పారు సార్. 3 జిల్లాలకు కలిపమ్మా జోనల్ స్థాయిలో. అదే సార్, 3 జిల్లాలకని చెప్పారు సార్. డిడి సార్, డిడి కూడా ఉంటాడు. డిప్యూటీ డైరెక్టర్ కూడా జిల్లా స్థాయిలో, ఈ జోనల్ స్థాయిలో ఉంటాడు. అతని కింద పనిచేస్తాడు డిప్యూటీ డైరెక్టర్. డిప్యూటీ డైరెక్టర్ తర్వాత జాయింట్ డైరెక్టర్ ఉంటారు. తర్వాత మనకి జిల్లా స్థాయికి వచ్చేసరికి ఏముంటాడంటే, జిల్లా స్థాయిలోకి వచ్చేసరికి మనకి ఇప్పుడు చెప్పుకున్నట్టుగా మార్కెటింగ్ లో ఫస్ట్ ఎవరో చెప్పుకున్నాం? డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ అని చెప్పుకున్నాం కదా. తర్వాత జిల్లా స్థాయిలోకి వచ్చేసరికి అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటాడు, ఏడీ అంటాం. జిల్లా వ్యవసాయ అధికారి అంటాం అనమాట. ఆ మార్కెటింగ్ కి ఆఫీసర్ అనమాట. జిల్లా స్థాయిలో ఉండేటువంటి క్రమబద్ధమైనటువంటి మార్కెట్లు ఏవైతే ఉంటాయో ఆ మార్కెట్ల అందరికీ కూడా ఆఫీసర్ ఎవరంటే ఏడీ, అసిస్టెంట్, ఒక జిల్లా ఆఫీసర్ అనమాట, అసిస్టెంట్ డైరెక్టర్ అంటారు. ఒక్కొక్క జిల్లాకి అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటాడు. 2-3 జిల్లాలకు కలిపి అయితేనేమో మనం జాయింట్ డైరెక్టర్ మరియు డిప్యూటీ డైరెక్టర్ ఇద్దరు ఉంటారు. ఓకే, జిల్లా స్థాయిలోకి వచ్చేసరికి అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటాడు. ఇతను ఆఫీసర్ కింద మళ్ళా ఆఫీసులో ఉండే ఆఫీసర్. మరి మిగిలినటువంటి అధికారులు అందరూ మామూలే. ఎవరు? చిన్న చిన్న అటెండర్ దగ్గర నుంచి జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సూపర్నెంట్, ప్రతి ఆఫీస్కి వీళ్ళు ఉంటారు. స్వీపరు, వాచ్మెన్, ప్రతి ఆఫీస్కి కూడా మండల స్థాయి ఆఫీస్కి, జిల్లా స్థాయి ఆఫీస్కి, గ్రామ స్థాయి ఆఫీస్కి, అలాగే రాష్ట్ర స్థాయి ఆఫీస్కి ఈ ఆఫీస్లో ఉండే స్టాఫ్ అందరూ మామూలుగానే ఉంటారు. మళ్ళీ
పెద్ద ఆఫీసర్ల గురించే చెప్తున్నాను అనమాట. డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్, తర్వాత జాయింట్ జాయింట్ డైరెక్టర్, డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్. జిల్లా స్థాయికి వచ్చేసరికి అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటాం. మరి మండల స్థాయిలో కూడా మనకి మార్కెట్లు ఉన్నాయి. మండలానికి ఒక్కొక్క మండలానికి కొన్ని కొన్ని మార్కెట్లు అనేటువంటి వాటిని ఉన్నాయి. అలాగే గ్రామ స్థాయిలో కూడా కొన్ని మార్కెట్లు ఉన్నాయి. మన మండల స్థాయిలోను గ్రామ స్థాయిలో రెండింటిని కలిపి మండలంలో అన్నింటినీ కలిపి ఏమంటాం అంటే మనకి మార్కెటింగ్ కమిటీ చైర్మన్ అంటాం. ఇది ప్రభుత్వం ఆఫీసర్స్ కాదు. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా నియమిస్తూ ఉంటారు. ఒక మండలానికి లేకపోతే 2-3 మండలాలు కలిపి కూడా ఇతను ఉంటాడు, చైర్మన్ ఉంటాడు. అతన్నే మనం మార్కెటింగ్ చైర్మన్ అంటాం. ఇందులో మనకి మళ్ళీ ఏముంటారంటే మినిస్టీరియల్ స్టాఫ్ ఉంటారు. సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, డ్రైవర్లు, తర్వాత అటెండర్లు, వాచ్మెన్లు, స్వీపర్లు, వీళ్ళందరూ కూడా ఉంటారు. బట్ ఇక్కడ ఉండేటువంటి ఆఫీసర్స్ని ఏమంటారంటే మనం సెక్రటరీ అంటాం. గ్రేడ్ 1, గ్రేడ్ 2 సెక్రటరీలు అంటాం. సెక్రటరీలు అంటాం ఇక్కడికి వచ్చేసరికి. సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రటరీ, సూపర్వైజర్స్లు, జూనియర్ సూపర్వైజర్లు అనే పేర్లతో ఈ మండల స్థాయిలో గ్రామ స్థాయిలో ఉండేటువంటి ఆఫీసర్స్ని స్టాఫ్ని పిలుస్తాం అనమాట. మండల స్థాయిలో ఉన్నట్టు. ఓకే. అయితే మనకి ఇక్కడ ఈ గ్రామము, మండలము, జిల్లా, జోనలు, రాష్ట్ర స్థాయిలో మార్కెట్ల యొక్క నిర్మాణం గురించి తెలుసుకున్నాం. మార్కెట్లు అనేటువంటివి ఏ విధంగా ఉంటాయి, ఆఫీసర్లు ఎలా ఉంటారు, స్టాఫ్ ఏముంటారు, వీళ్ళు చేసేటువంటి పనులేంటి అంటే ఇక్కడ మార్కెటింగ్లో ఉన్నటువంటి మండల స్థాయి లేకపోతే జిల్లా స్థాయి, ఈ జోన్ల స్థాయిలో ఉన్నటువంటి వాటిని చూసుకున్నట్లయితే మండల స్థాయిలో లేక గ్రామ స్థాయిలో వీళ్ళందరూ కూడా అక్కడ మార్కెట్ పరిధిలో ఉన్నటువంటి ఆ గ్రామము లేక మండల పరిధిలో ఈ మార్కెట్ కార్యకలాపాలు, మార్కెట్ని పర్యవేక్షిస్తూ ఉంటారు. వీళ్ళు చైర్మన్ ఆధ్వర్యంలో మండల స్థాయిలో గవర్నమెంట్ నియమించినటువంటి ఎవరో అధికారికంగా ఉన్నటువంటి పార్టీ తరఫున వాళ్ళని నియమించుకుంటూ ఉంటారు చైర్మన్, మార్కెటింగ్ కమిటీ చైర్మన్. మిగిలినటువంటి ఆఫీసర్స్ అందరూ ఎవరైతే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో సెక్రటరీ అంటాం. మార్కెటింగ్ కమిటీ సెక్రటరీ వీళ్ళందరూ కూడా తర్వాత ఈ యొక్క విధులు అనేటువంటి వాటిని వారు ఎవరికి సంబంధించినటువంటి విధులను వారు నిర్వహిస్తూ ఉంటారు. స్వీపరు, అటెండరు, తర్వాత జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్. ఫస్ట్ జూనియర్ అసిస్టెంట్ ఉంటాడు కింద అందరికన్నా. అవి ఇలా అధికారుల్లో స్టాఫ్లో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ ఉంటాడు. వీళ్ళపైన సూపరింటెండెంట్, వీళ్ళందరిపైన సెక్రటరీ అనేటువంటి వాళ్ళు విధులు అనేటువంటి వాళ్ళు వీళ్ళకి ఎవరు ఏం పని చేయలేనటువంటి దాన్ని నిర్ణయిస్తారనమాట. అయితే ఈ మార్కెట్లో చేసేటువంటి పని ప్రధానంగా ఆ గ్రామ ప్రాంతంలో ఉత్పత్తి ఎంత జరుగుతూ ఉంది, ఆ ఉత్పత్తిని సరైనటువంటి ధరకు మార్కెట్కి వీళ్ళు తరలించడానికి కావలసినటువంటి రవాణా సౌకర్యాలు ఉన్నాయా, అలాగే గిడ్డంగి సౌకర్యాలు ఉన్నాయా, దాచుకోవడానికి రైతులు తమ పంటను తీసుకొచ్చి వాళ్ళకి అమ్ముకోవడానికి గిట్టుబాటు ధరలు అనేటువంటి లభిస్తున్నాయా, ప్రభుత్వం ఎంత చేస్తూ ఉంది ఏంటి అనేటువంటివన్నీ కూడా ఇక్కడ మనకి చక్కగా క్రమబద్ధంగా జరుగుతాయి అన్నమాట. ఈ అందుగురించి వీటిని ఏమన్నామంటే రెగ్యులేటెడ్ మార్కెట్స్ అన్నాం. క్రమబద్ధమైన మార్కెట్లు అంటే ఒక రికార్డెడ్ ప్రకారంగా అన్నీ కూడా నియమ ప్రిన్సిపల్స్ ఆధారంగా ఇవన్నీ కూడా తమ విధుల్ని నిర్వర్తిస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే మనం వీటిని రెగ్యులేటెడ్ మార్కెట్స్ అని చెప్తాం. ఇవి కాకుండా మనకి మళ్ళా రైతు బజార్లు అని ఉన్నాయి. రైతు బజార్లు ప్రత్యేకంగా ఉన్నాయి. మన గ్రామీణ ప్రాంతాల్లో ఏమైనా ఉన్నాయి రైతు బజార్లు? మన 1999 సంవత్సరంలో ఏర్పాటు చేశారు రైతు బజార్. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఒక్కొక్క పట్టణాల్లో 2-3 చోట్ల ఈ రైతు బజార్లు అనేటువంటి వాటిని ఏర్పాటు చేశారు. రైతు బజార్ ఎలా, ఇది కూడా రెగ్యులేటెడ్ మార్కెట్. ఇది కూడా రైతు బజార్ కూడా, ఇది కూడా అక్కడ ఒక ఎస్టేట్ ఆఫీసర్ అని ఉంటాడు. ఆ రైతు బజార్కి సంబంధించి ఒక ఆఫీసర్ని నియమిస్తుంది గవర్నమెంట్. అగ్రికల్చర్ చదువుకున్నటువంటి ఆఫీసర్ని ఒక ఆఫీసర్గా నియమిస్తుంది. అతను అక్కడ రైతు బజార్లు అంటే ఏంటంటే ప్రధానంగా రైతులు ఎవరైతే ఉన్నారో గ్రామీణ ప్రాంతాల్లో తమ పంటలు పండించుకునేటువంటి రైతులు నేరుగా ఆ రైతు బజార్లో నమోదు చేసుకుని అక్కడ లోకల్లో ఎవరికి అమ్మకోకుండా డైరెక్ట్గా ఇక్కడ తీసుకొచ్చేసేసి రైతు వినియోగదారులకు అమ్ముకుంటారు. ఆ ధరలను కూడా వాళ్ళే నిర్ణయిస్తారు. రైతు ఈరోజు కూరగాయలు ఉన్నాయి అనుకోండి, కూరగాయల కేజీ
వంకాయలు 20, దొండకాయ 20, బీరకాయ 50, అలాగే టమాటా 30, ఇలాగా బోర్డు మీద పెట్టేసేస్తారు రైతు బజారుల్లో. ఆ ధరకు మించి ఎక్కువకి ఎవరు కూడా అమ్మరనమాట. అంటే ఇక్కడ ఉన్న ప్రయోజనం ఏంటి? రైతులు తాము పండించినటువంటి పంటని నేరుగా వినియోగదారులకు అమ్ముకోవటం వల్ల అటు రైతుకి మంచి ధర వస్తుంది, వినియోగదారుడు కూడా నాణ్యమైన వస్తువుని కొనుగోలు చేసుకోగలుగుతా ఉన్నాడు వ్యవసాయ ఉత్పత్తుల్ని. అంటే ఇక్కడ మరి ఇదివరకు ఎలా జరిగేది ఈ రైతు బజార్లు ఇలాంటివి లేనప్పుడు అంటే రైతుల దగ్గర ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఒక కమిషన్ వ్యాపారస్తుడు ఉంటాడు. కమిషన్ వ్యాపారస్తుడు వీళ్ళ దగ్గర వంకాయలు కూరగాయలు ఉన్నాయనుకోండి, దోసకాయలు ఇవన్నీ కొనుగోలు చేస్తాడు. ఎంత కొనుగోలు చేస్తాడు? మరి అతనికి లాభం రావాలి కదా కమిషన్ వ్యాపారస్తుడికి. రైతు దగ్గర ఒక కేజీ 10 రూపాయలు కొన్నాడు అనుకోండి వంకాయలు, అతను మళ్ళీ వేరే హోల్సేల్గా అమ్ముకునే వాడికి కేజీ 15కి అమ్ముతాడు. అతను ఏం చేస్తాడు? హోల్సేల్ వ్యాపారస్తుడు మళ్ళీ అమ్ముకునే వాళ్ళకి కేజీ 20 రూపాయలకి అమ్ముతాడు. అంటే ఆ 20 రూపాయలు ఏదో డైరెక్ట్గా రైతు బజార్లో పెట్టుకుని అమ్ముకుంటాడు. అంటే 10 రూపాయలు అతనికి కలిసి వస్తున్నాయి అనమాట మళ్ళా కదా. రైతుకు డైరెక్ట్గా అమ్ముకుంటున్నాడు కాబట్టి మధ్యవర్తులు, కమిషన్ వ్యాపారస్తులు లేడు, అక్కడ హోల్సేల్ వ్యాపారస్తులు సంబంధం లేదు, ఇతనే అమ్ముకుంటున్నాడు కాబట్టి రైతు బజార్ల ద్వారా ఇతనికి కలిసి వస్తున్నాయి అనమాట. అంటే అలాగ ఉదాహరణకు మనం అలాగే రైతు బజార్ల వల్ల కలిగేటువంటి ప్రయోజనం అటు వినియోగదారులకి లాభం ఉంటుంది, అదేవిధంగా పండించినటువంటి రైతుకు కూడా గిట్టుబాటు ధర లాగా వస్తుంది. చక్కగా లాభాలు అనేటువంటి పొందడానికి మధ్యవర్తుల యొక్క ప్రభావం అనేటువంటిది ఇక్కడ లేకుండా ఉంటుందన్నమాట. అది రైతు బజార్లు. అయితే మనకి ఇక్కడ ఇందులో కూడా అన్ని చోట్ల సమస్యలు ఉంటాయి. రైతుకి ఈ సమస్యలన్నింటినీ కూడా అధిగమించాలన్నమాట. ఈ రెగ్యులేటెడ్ మార్కెట్లో ఇది ఒకటి మనకి ప్రధానమైనదిగా మనం చెప్తామన్నమాట. మరీ ముఖ్యంగా మనకి ఈ రెగ్యులేటెడ్ మార్కెట్ చూసుకున్నట్లయితే చెప్పుకున్నట్లుగా మధ్యవర్తుల బెడద లేకుండా, కమిషన్ వ్యాపారస్తుల బెడద లేకుండా తమ యొక్క ఉత్పత్తులన్నింటినీ కూడా గిట్టుబాటు ధరలకు అమ్ముకుని రైతు లాభం పొందడానికి అవకాశం ఉంటుంది. అది ప్రధానమైనటువంటి ప్రయోజనం వాటి ఇందులో ఉన్నటువంటిది కదా. ఇది రెగ్యులేటెడ్ మార్కెట్ యొక్క అది మనం చెప్పుకుంటే రెగ్యులేటెడ్ మార్కెట్లో ఉన్న ప్రధానమైనటువంటి సుగుణం. రైతుకి లాభసాటిగా ఉంటే మధ్యవర్తులు బెడదనేటువంటిది ఉండదు. ఏదైతే మద్దతు ధర ఉందో ఆ మద్దతు ధరకి కరెక్ట్గా అమ్ముకోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే మనకి మరి ఇది మార్కెట్ నిర్మాణం చూసుకున్నాం. రాష్ట్ర స్థాయిలో ఎలా ఉంటుంది? డీడీ ఉంటాడా, అడిషనల్ డీడీ ఉంటాడా, జోనల్ స్థాయిలో మళ్ళా తర్వాత డిప్యూటీ డైరెక్టర్ తర్వాత ఉన్నటువంటి జేడీ ఉంటాడా, జాయింట్ డైరెక్టర్ ఉంటాడా, జాయింట్ డైరెక్టర్ తర్వాత మళ్ళా జిల్లా స్థాయిలో ఏ విధంగా ఉంటాడు అనేటువంటి వాటి నిర్మాణం చూసుకున్నాం. అదేవిధంగా మనకి ఈ మార్కెట్లు ఏమేమి విధులు నిర్వర్తిస్తాయి, అసలు వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఏం పని చేస్తాయి ఇవి? ఈ రెగ్యులేటెడ్ మార్కెట్స్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మార్కెట్ ఏం చేస్తాయి, వాటి యొక్క విధులు ప్రధానమైనది ఏంటి, అసలు ఏ ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేశారు, వీటి లక్ష్యం ఏంటి అనేటువంటి చూస్తే, రైతులు తాము పండించినటువంటి పంటను మధ్యవర్తులకు అమ్మకుండా, మధ్యవర్తుల బారిన పడకుండా నేరుగా వినియోగదారులకు అమ్ముకునేటువంటి సదుపాయం కల్పించటం, అది ప్రధానమైనటువంటి విధి. రైతులు తాము పండించినటువంటి పంటను నేరుగా మధ్యవర్తులకు అమ్మకుండా ఏజెంట్స్, కమిషన్ ఏజెంట్లు, వ్యాపారస్తులు, టోకు వ్యాపారస్తులు, హోల్సేల్ వ్యాపారస్తులు వీళ్ళు ఉంటారు కదా, వీళ్లకు అమ్మకుండా నేరుగా మార్కెట్లోనే వినియోగదారులకు అమ్ముకునే విధానాన్ని ఈ మార్కెట్లు అనుసరిస్తాయి, రెగ్యులేటెడ్ మార్కెట్స్. ఇది ప్రధానమైనటువంటి విధి అనమాట. అంటే రైతులు ఈ మోసాలకు ఎవరో కూడా వీళ్ళని మోసగించకుండా మధ్యవర్తులు, ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు 20 రూపాయలది 10 రూపాయలుగా కొంటా ఉన్నారు కేజీ, అక్కడ ఇలాగా
మధ్యవర్తులు అనేటువంటి వారి ద్వారా రైతుకి గిట్టుబాటు ధర లభించుకోకుండా ఉండకుండా ఈ మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్‌గా మార్కెట్‌కే అమ్ముకోవటం వల్ల ఈ రైతులకు చక్కటి గిట్టుబాటు ధర అనేటువంటిది లభిస్తుంది. తమ పంటకు కావలసినటువంటి మొట్టమొదటి పాయింట్ మధ్యవర్తులు లేకుండా రైతుకి గిట్టుబాటు ధరకే అమ్ముకునే అవకాశాన్ని ఈ రైతులు నేరుగా పంటను అమ్ముకోవటానికి ఈ యొక్క మార్కెట్లు అనేటువంటివి రెగ్యులేటెడ్ మార్కెట్స్ కృషి చేస్తాయి. దాని యొక్క ప్రధానమైనటువంటి విధి అనమాట. మద్దతు ధర లభించేలాగా చూడటం, మద్దతు ధరకే రైతు అమ్ముకునేలాగా చూడటం, మధ్యవర్తులు ద్వారా మోసపోకోకుండా రైతుల్ని చూడటం అనమాట. ఇది ప్రధానమైనటువంటి పాయింట్. అసలు ఉద్దేశమే అది. మార్కెట్లను ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశమే అది. మధ్యవర్తులు ఎవరో లేకోకుండా రైతులు నేరుగా తమ ఉత్పత్తులను అమ్ముకునే విధానాన్ని అనుసరించడం కోసమే ఈ మార్కెట్లు అనేటువంటి వాటిని ఏర్పాటు చేశారనమాట. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, రైతులు ఈ పంటలు అమ్ముకుంటారు కదా, అమ్ముకునేటప్పుడు కొలుస్తారు, కాటా వేస్తారు. ఎన్ని కేజీలు అమ్ముతున్నావు నువ్వు అని కాటా వేస్తారు కదా. ధాన్యం అయితే ధాన్యం, కూరగాయలు అయితే కూరగాయలు, ఏవైతే వాటిని ఏం చేస్తారంటే అమ్ముకునేటప్పుడు తూనికలు కొలతలు అనేటువంటివి జరుగుతాయి. ఆ తూనికలు కొలతలని కరెక్ట్గా ప్రామాణికంగా అమలు చేయటం, ఎలాంటి మోసాలు జరగకోకుండా, ఆ కొలతల్లోనూ ఎక్కువ తక్కువ లేకోకుండా ఆ కొలిసేటువంటి సాధనాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రామాణికంగా ఏర్పాటు చేయటం. అంటే రైతులు గిట్టుబాటు ధర లభించే విధంగా చూడటం. తర్వాత తూనికలు కొలతలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ తూనికలు కొలతలు అనేటువంటి వాటిని ప్రామాణీకరించడం. అంటే ఎక్కువ తక్కువ అనేటువంటి మోసం పోకోకుండా, అటు రైతు మోసపోకూడదు, ఇటు వినియోగదారుడు కూడా మోసపోకోకుండా ఏం చేస్తున్నారంటే తూనికలు కొలతలు అనేటువంటివి ప్రామాణికంగా ఉండేలాగా చూడటం ఈ యొక్క మార్కెట్ యొక్క ప్రధానమైనటువంటి విధి అనమాట. అంటే తూనికలు కొలతలు అనేటువంటివి ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటాయో అప్పుడు అక్కడ మోసాలు అనేటువంటివి అరికట్టబడతాయి. ఇదివరకు అలాగే రైతు 10 కేజీలు తెస్తే 9 కేజీలే చూపించేవాడు అమ్ముకునేటప్పుడు తక్కువగా. అలాంటి మోసాలు అనేటువంటివి లేకోకుండా కమిషన్లు అనేటువంటిది వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా మార్కెటింగ్ వ్యవస్థలో ఈ తూనికలు కొలతలు అనేటువంటివి రెగ్యులేట్ చేసి ప్రామాణికంగా ఉండేలాగా మోసం జరగకుండా చూస్తూ ఉన్నారనమాట. అలాగే ఇదివరకు రైతు మార్కెట్కి తీసుకొచ్చి అక్కడ కూడా కమిషన్ వ్యాపారస్తులు కొంతమంది ఉంటారు. మళ్ళీ మార్కెట్లో కూడా ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. రైతు నేరుగా ఇటు డైరెక్ట్గా వినియోగదారుడికి అనుకోకుండా రైతు పంట తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తున్నాడంటే కమిషన్ వ్యాపారస్తులు ముందుగానే రైతు ఏం చేస్తున్నాడు, కమిషన్ వ్యాపారస్తుల దగ్గర డబ్బులు పెట్టుబడి తీసుకుని ఆ పెట్టుబడి పెట్టుకుని పంటలు పండించుకుంటా ఉన్నాడు. అందు గురించి ఏం చేస్తున్నాడు, తన పంటనంతా తీసుకొచ్చి ఆ కమిషన్ వ్యాపారస్తుడికే అమ్ముకుంటున్నాడు అనమాట. మరి ఇలాంటి కమిషన్ వ్యాపారస్తులు అనేటువంటి వాళ్ళను నియంత్రించాలి. మధ్యవర్తులు అనేటువంటి వాళ్ళు నియంత్రిస్తేనే ఈ మార్కెట్ల యొక్క లక్ష్యాలు అనేటువంటివి నెరవేరుతాయి కదా. ఆ దళారీ వ్యవస్థను కూడా, ఈ కమిషన్ వ్యాపారస్తులను కూడా, ఈ అంటే ముందుగా కమిషన్ వ్యాపారస్తులు కూడా అమ్ముకున్నా అతను ఏం చేయాలి, ఆ కమిషన్ ఎంత తీసుకోవాలి, నువ్వు 10 రూపాయలు అతను 20 రూపాయలకు అమ్ముకుంటాడు రైతుకి, అయితే నీకు ఏదో 1 రూపాయి 2 రూపాయల కమిషన్ ఉండేలాగా చూసుకో అని నిర్ణయిస్తుంది మార్కెట్ కమిషన్ కూడా. అంతేగాని ఈ దళారీలు ఎక్కువగా లాభం పొందేలాగా కాకోకుండా కమిషన్ కూడా నిర్ణయిస్తుంది అనమాట. అలాగే ఈ తూనికి ఎవరైతే కొలతలు కొలిసే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా లైసెన్సులు మంజూరు చేస్తుంది. తూనికలు కొలతలు కొలిసేటువంటి వాళ్ళకు లైసెన్సులు అనేటువంటి వాటిని మంజూరు చేస్తుంది అనమాట. ఇప్పుడు ధాన్యం ఉంది, చాలా ఒక్కొక్క లారీ వేసుకెళ్ళిపోతారు రైతు పండినటువంటి పంటని మార్కెట్కి. వాటిని కొలిసి వాటిని అమ్ముకునేటప్పుడు ఎలాంటి మోసం జరగకుండా తూనికలు ఎవరైతే లైసెన్స్ పొందినటువంటి వాళ్ళు కొలతలు కొలిసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర మాత్రమే వీళ్ళు కాటా వేసుకుని దిగుబడిని ఎలాంటి మోసం లేకోకుండా అమ్ముకోవటానికి. అలాగే లైసెన్స్ కలిగినటువంటి వాళ్ళు కొంతమందికి కొలిసే వాళ్ళకి తూనికల కొలతల మీద లైసెన్స్ కూడా ఈ మార్కెట్లు అనేటువంటి వాటిని నిర్వహిస్తాయి అన్నమాట. వాళ్ళకి ఇస్తాయి అన్నమాట, లైసెన్స్ అనేటువంటిది ఇస్తాయి. తద్వారా ఈ రైతుకి లాభం అనేటువంటిది మోసపోకోకుండా మధ్యవర్తుల ద్వారా కమిషన్ల ద్వారా మోసపోకోకుండా ఇస్తుంది అనమాట. అలాగే ఈ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి.
ఆ రూల్స్‌కి, రెగ్యులేషన్స్‌కి వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తూ ఉన్నట్లయితే అక్రమ పద్ధతుల్లో అనవసరంగా ఇక్కడ తీసుకొచ్చి ఎక్కువ ధరకు అమ్మటం, లేపోతే రైతు దగ్గర తక్కువగా కొనటం, లేపోతే తూనికల కొలతల్లో మోసాలు చేయటం, ఇలాంటి అక్రమ పద్ధతులు ఎవరైనా పాటించారనుకోండి, అలాంటి వారిపైన చర్యలు తీసుకుంటుంది మార్కెట్. దాని యొక్క ప్రధానమైన విధి. అంటే మోసం జరక్కోకుండా చూడాలి. ఎవరైతే రైతు తమ పంటను తీసుకొచ్చి అమ్ముకుంటూ ఉన్నాడో, ఆ పంట ద్వారా అతనికొచ్చేటువంటి రాబడి మొత్తం అతనికే చెందే విధంగా దళారీల ద్వారా, ఈ కమిషన్ ఏజెంట్ల ద్వారా, తూనికల కొలత కొలిసేవాడు అక్రమంగా ఎవరైనా పద్ధతులు పాటించారనుకోండి, వాళ్ళపైన కొరడా అనేటువంటిది జలిపించి ఇలాంటివి జరగకుండా చూస్తుంది. వాళ్ళపైన చర్యలు అవసరమైతే వాళ్ళనే మార్కెటింగ్ వ్యవస్థ నుంచి నిషేధించేటువంటి చర్యలు కూడా చేపడుతుందన్నమాట. కదా! ఇలాగా ఈ ఈ మార్కెట్లు అనేటువంటి తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటాయన్నమాట. అలాగే వస్తువు యొక్క పరిమాణం తగ్గించడం కొంతమంది 10 కేజీలయితే 9 కేజీలని చూపించటం. ఇలాగ రహస్యంగా అయ్యా నువ్వు ఎవరికీ తెలియకుండా నాకు అమ్మేసేయి నీ పంటంతా తీసుకొచ్చి, నీ ఉత్పత్తినంతా. నీకు కావాల్సినటువంటి డబ్బులు నేనిస్తాను అని చెప్పేసేసి ఆడేం చేస్తాడు, మోసం చేసేస్తాడు. ఇవాళ ఇంత ధర ఎంతుంది, ఈ ధరనే తక్కువ ధరకే రైతు దగ్గర కొంటాడు. అలాగే తూకంలో కూడా మోసం చేస్తూ ఉంటాడు. మరి ఇలాంటివి జరగకోకుండా చూస్తారనమాట. అలాగే రైతులకి సమస్యలు ఏమన్నా వచ్చినప్పుడు ఎవరికి కొనుగోలుదారులకి, రైతుకినే ఉత్పత్తిదారుడైనటువంటి రైతుకి కొనుగోలుదారులకు మధ్యన ఏమైనా సమస్యలు, ఇబ్బందులు అలాంటివి ఏమైనా వచ్చినట్లయితే వాటిని తక్షణమే పరిష్కరించాలి. అంటే వివాదాలు లేకోకుండా ఈ మార్కెటింగ్ వ్యవస్థ అనేటువంటిది పనిచేయాలి. వివాదాలు లేకోకుండా ఇక్కడ ఈ సమస్యలన్నింటినీ కూడా లేకుండా ఈ ఆఫీసర్లు అందరూ కూడా సమస్యలను పరిష్కరిస్తారనమాట. అది మరొక ముఖ్యమైనటువంటి విధి అనమాట. అలాగే మార్కెట్కి సంబంధించినటువంటి సమాచారం పూర్తిగా అందిస్తుంది. మార్కెట్ సమాచారం అంటే ఏమిటి? అటు రైతుకి అంటే ఉత్పత్తిదారునికి మరి వినియోగదారునికి ఉపయోగపడేటువంటి రీతిలో సమాచారం అనేటువంటిది అందరికీ అందుబాటులోకి తీసుకొస్తుంది అనమాట. ఏమేమి సమాచారం? ఉదాహరణకి ఇది ఇలాగా కేజీ ధర ఎంత, లేకపోతే క్వింటా ధర ఎంత, లేకపోతే టన్ను ధర ఎంత, ధర అనేటువంటిది ఎగ్జిబిట్ చేయాలి. మీరు వీళ్ళ దగ్గర అమ్ముకోండి, లేకపోతే మీరు వీళ్ళ దగ్గర కొనండి, ఇక్కడ కరెక్ట్గా ఉంటుంది, తూనికల కొలతలు అనేటువంటివి కరెక్ట్గా ఉన్నాయి. అలాగే మీరు రవాణా సౌకర్యాలు మీ ఊరు నుంచి ఇక్కడ తీసుకురావడానికి ఈ రవాణా సౌకర్యాలు మేము కల్పిస్తున్నాం. మీరు అమ్ముకోవటానికి ఇక్కడ లేకపోతే మా ధర ఇంకా కొన్ని రోజులు దాచుకుంటారంటే మేము అక్కడ వసతి దాచుకోవటానికి గిడ్డంగి సౌకర్యాలు అనేటువంటివి కల్పిస్తున్నాం. ఇక్కడ దాచుకోండి, తర్వాత మీ ఇష్టం వచ్చినప్పుడు వాటిని అమ్ముకోండి, ధాన్యం అలాంటివి అయితే. ఇలాగా రైతుకి మరియు వినియోగదారుడికి ఉపయోగపడేటువంటి సమాచారాన్ని అంతటినీ కూడా తెలియజేయాలి. అది తెలియజేసేటువంటి విధి, బాధ్యతలు అనేటువంటివి మార్కెట్ల పైన ఉన్నాయన్నమాట. అంటే సమాచారం చాలా ప్రధానం. టైమింగ్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మార్కెట్ పనిచేస్తుంది, ఎవరెవరు ఉంటారు మార్కెట్లో, ఎవరికి అమ్మాలి, ఎక్కడ అమ్మాలి, ఎవరి దగ్గర కొలతలు, తూనికలు అనేటువంటి ఎవరు కలవాలి, దాని ధర ఎంత ఉంది, టన్ను ధర లేక కేజీ ధర, లేకపోతే టన్ ఏ విధంగా ఉన్నాయి అనేటువంటివి మార్కెట్కి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా సక్రమంగానే తెలిసి ఉంటుంది అనమాట ఎప్పటికప్పుడే. ఇది ప్రధానమైనటువంటి మరొక విధి అనమాట. మరొకటి ఏంటంటే మార్కెటింగ్ పద్ధతులన్నిటినీ కూడా క్రమబద్ధం చేయటం, రెగ్యులర్ చేయటం. అంటే ఇందులో ఎలాంటి అలసత్వానికి తావు లేకుండా ఈ పని ఇక్కడ చేయాలి, ఈ పని ఈ టైంలో చేయాలి, ఇది పని చేయాలి, నీ డ్యూటీ ఏంటి, ఈ డ్యూటీ ఏంటి అనేటువంటి అన్నిటినీ కూడా రెగ్యులేట్ చేసేస్తారనమాట. అలా రెగ్యులేట్ చేయటం వల్ల ఏమవుతుంది, ఎవరు విధులు వాళ్ళు సక్రమంగా నిర్వర్తించుకుంటారు. అలా నిర్వర్తించుకోవటం వల్ల అటు రైతు తెచ్చినటువంటి పంటని వెంటనే అమ్ముకోవటానికి కానీ, లేకపోతే అతను గిట్టుబాటు ధర రావటానికి కానీ, అలాగే రైతు పండించినటువంటి ఆ ఉత్పత్తి ఏదైతే ఉందో దాన్ని అమ్ముకోవటం వల్ల మద్దతు ధర అనేటువంటి దాన్ని లభించడంలో కానీ, సత్వరమే తనకు ఆ యొక్క అమౌంట్, అమ్ముకున్నటువంటి అమౌంట్ అంతా కూడా అతని చేతికి వచ్చే విధంగా కానీ, ఇలాంటివన్నీ కూడా తన పని తాను రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాయి. ఎలాంటి అలసత్వం లేకోకుండా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇది ప్రధానమైనది కదా.
ఇవి మార్కెట్లు నిర్వర్తించేటువంటి విధులు అనమాట. మళ్ళొకసారి చెప్పుకుందాం ఏమేమి విధులు నిర్వర్తిస్తాయి అనేటువంటిది మార్కెట్లు. ఏమేమి విధులు నిర్వహిస్తాయమ్మా? ఫస్ట్‌గా రైతులు రైతులు నేరుగా పంటను పండినటువంటి పంటని అమ్ముకోవటానికి, నేరుగా అమ్ముకో రైతులకు అక్కడ వినియోగదారు నేరుగా అమ్ముకోవటానికి, తద్వారా గిట్టుబాటు ధర పొంది అతను మధ్యవర్తులు బారిన పడి మోసపోకుండా ఉండే విధంగా చర్యలు అనేటువంటి వాటిని తీసుకుంటాయి అన్నమాట. అలాగే తూనికలు కొలతల్లో ఎలాంటి అక్రమాలకు పాల్పడుకోకుండా వాటిని క్రమబద్ధం చేస్తాయి అన్నమాట. అలాగే తూనికలు కొలతలు కొలుసుకోవడానికి కొంతమందికి కమిషన్ వ్యాపారస్తులకి వాళ్ళకి ఏం చేస్తుందంటే లైసెన్సులు ఇస్తుంది. లైసెన్స్ ఇచ్చి నువ్వే ఇక్కడ ఎలాంటి అవకతవకలు లేకుండా ఈ కొలతలు అనేటువంటి వాటిని నిర్వహించు అని చూపించి, తద్వారా ఈ కమిషన్ అనేటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఇక్కడ నీకు కమిషన్ ఎంత తీసుకో, కూల్చినందుకు, తూకం వేసినందుకు, లేకపోతే అతన్ని రైతుని ఇక్కడ తీసుకొచ్చినందుకు, లేకపోతే అతను ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కల్పించినందుకు అనేటువంటి వాటిని అన్నిటినీ కూడా నిర్ణయించేస్తుంది ముందే. తద్వారా ఏమవుతుంది, వాళ్ళు రైతు దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకోకోకుండా ఎంత కమిషన్ ఎంతైతే ఇచ్చారో అంత మేరకు మాత్రమే అతను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే తూనికలు కొలతలు కొలిసినందుకు కూడా ఎంత ఇవ్వాలనేటువంటిది, కేజీకి ఎంత ఇవ్వాలి, లేకపోతే టన్నుకి ఎంత ఇవ్వాలనేటువంటి దాన్ని నిర్ణయిస్తారు. కాబట్టి అందులో కూడా రైతు మోసపోకోకుండా తూనికల కొలతలు ప్రామాణికంగా ఉండే విధంగా చూస్తాయి అన్నమాట. తూనికల కొలతలు ప్రామాణికంగా ఉండే విధంగా చేస్తాయి. అయితే ఇలాంటి కార్యక్రమాలకి సంబంధించి ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్టయితే, తూనికల్లో కానీ, కొలతల్లో కానీ, అమ్మటంలో కానీ, తర్వాత ఈ తీసుకోవటంలో కానీ, తర్వాత ట్రాన్స్పోర్ట్ చేయటంలో కానీ ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్టయితే ఈ మార్కెట్లు ఏం చేస్తాయంటే వాళ్ళపైన చర్యలు అనేటువంటి వాటిని తీసుకుంటాయి. అంటే మోసం జరగకోకుండా, దీని ఉద్దేశం అటు రైతు మోసపోకూడదు, వినియోగదారుడు మోసపోకుండా ఉండే విధంగానే చూస్తుంది అనమాట. అది ప్రధానమైనది అనమాట. అలాగే తర్వాత అంటే అనధికారికంగా, అంటే ఎవరికి కనిపించుకోకుండా సీక్రెట్గా ఆ వస్తువు తెచ్చినటువంటి వస్తువుల్ని తీసేసేసుకోవటం, దాని పరిమాణం తగ్గించేసుకోవటం, లేకపోతే కొలతల్లో మోసం చేయటం, ఇలాంటి ఎవరైనా చేసినట్టయితే అలాంటి వాటిపై చర్య తీసుకుని వీటిని అరికడుతుంది అనమాట మార్కెట్. ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోలేదు అనుకోండి, ఇక్కడ మోసం చేసేటువంటి కమిషన్ వ్యాపారస్తులు కానీ, వీళ్ళ మార్కెట్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ ఏం చేస్తారంటే ఏ విధంగా రైతును మోసం చేయాలా, ఏ విధంగా తక్కువ రేటుకి అతని దగ్గర కొని మేము ఎక్కువ రేటుకి మధ్యవర్తిగా ఉండి వాళ్ళకి వినియోగదారులకు అమ్ముకోవాలా, హోల్సేల్ వ్యాపారస్తులకు అమ్ముకోవాలా, ఇలాంటివన్నీ ఎక్కడ మోసం చేయాలో అక్కడ మోసం చేయడానికి సిద్ధపడిపోతూ ఉంటారు. వీడికి ఆరుగాలు కష్టపడి పండించినటువంటి పంటను ఉత్పత్తిని అమ్ముకోవడంలో అతనికి దక్కాలి కానీ, దాని యొక్క శ్రమ, దాని యొక్క రాబడి విలువ అంతా కూడా రైతుకు దక్కాలి కానీ మధ్యలో ఉండేటువంటి వ్యాపారస్తులకి, లేకపోతే కమిషన్ ఏజెంట్లకి, వీళ్ళకి దక్కకూడదు ప్రయోజనం ఎక్కువ. వీడేం చేస్తాడు, పొలంలోకి వెళ్తాడా, దుక్కు దున్నుతాడా, నాటేస్తాడా, కోతలు కోస్తాడా, ఎండలో పని చేస్తాడు, ఏం చేస్తాడు, ఏమి చేయడు. వీడు కమిషన్ మాటలు చెప్పేసేసి అక్కడుండి రైతుల దగ్గర ధాన్యాన్ని వీటిని అన్నింటినీ కూడా కొనుగోలు చేసుకుంటా ఉంటాడు. మాకు అవసరమైతే వాళ్ళకి వడ్డీకి డబ్బులకి ఇస్తాడు కదా. మరి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఉత్పన్నం కాకోకుండా ఈ రెగ్యులేటెడ్ మార్కెట్స్ అనేటువంటివి క్రమబద్ధమైన మార్కెట్లు యొక్క విధులు అనేటువంటి వాటిని నిర్వర్తిస్తూ ఉంటాయి అన్నమాట. ఇది మార్కెట్ల యొక్క విధులు, పద్ధతులన్నింటినీ కూడా రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి ఎప్పటికప్పుడే. క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, మార్కెట్ల నిర్మాణము మరియు వాటిని విధులను వివరించండి. వ్యవసాయ రంగ మార్కెట్ల యొక్క నిర్మాణము మరియు వాని యొక్క విధులను వివరించండి. ఫస్ట్ క్వశ్చన్ ఇందులో. తర్వాత నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమంటారు, మధ్యవర్తుల యొక్క విధులను వివరించండి అంటాడు. మధ్యవర్తులు కూడా ఉన్నారు, అంటే డైరెక్ట్గా రైతు మార్కెట్కి తీసుకొచ్చేటప్పుడు ఇంకెవరైతే మధ్యవర్తులు ఎవరైతే ఉంటారో, ఇంటర్మీడియట్స్, అంటే రైతుకి మరియు వినియోగదారునికి మధ్యన ఎవరైతే ఈ యొక్క వ్యాపార కొనుగోలు అనేటువంటి సాగిస్తూ ఉంటారో వాళ్ళని మధ్యవర్తులు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ అది మనకి, మధ్యవర్తుల యొక్క విధులను వివరించండి అంటారు. సెకండ్ క్వశ్చన్, ఫంక్షన్స్ ఆఫ్ ఇంటర్మీడియటరీస్, మధ్యవర్తులు.
అది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. మళ్ళీ ఒకసారి ఇవాళ చెప్పుకున్నదంతా రివిజన్ చేసుకున్నాం. నిర్మాణం ఏ విధంగా ఉంది, నిర్మాణం అయిపోయిన తర్వాత విధులేంటి అనేటువంటి వాటిని మళ్ళీ ఒకసారి చెప్పాలి. మీరు నిర్మాణం చెప్పండి. మార్కెటింగ్ నిర్మాణం ఏ విధంగా ఉంది? రాష్ట్ర స్థాయిలో ఆఫీసర్ ఎవరు ఉంటారు, జోనల్ స్థాయిలో ఆఫీసర్ ఎవరు ఉంటారు, అలాగే జిల్లా స్థాయిలో ఆఫీసర్లు ఎవరు ఉంటారు, గ్రామం లేక మండల స్థాయిలో ఆఫీసర్లు ఎవరు ఉంటారు, పెద్ద అధికారులు ఆఫీసర్లు అన్నిటికీ సిబ్బంది మామూలుగానే ఉంటారు. అన్ని ఆఫీసుల్లో కూడా మండల స్థాయిలో ఉన్నటువంటి వాటిని సెక్రటరీలు చూసుకుంటారు. అలాగే జిల్లా స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ ఆఫీసులోనేమో ఫస్ట్ జూనియర్ అసిస్టెంట్ అంటాం. జూనియర్ అసిస్టెంట్ కింద ఇంకా టైపిస్ట్ ఉంటాడు, స్వీపర్ ఉంటాడు, వాచ్మెన్ ఉంటాడు. వాళ్ళందరూ మామూలే. జూనియర్ అసిస్టెంట్ తర్వాత సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ ఉంటాడు. ఇది ఆఫీసులో ఉన్నటువంటి ఆ యొక్క క్రమానుగత శ్రేణి అంటాం, హైరార్కీ. ఆఫీస్కి ఉదాహరణకు మనకి మన జిల్లా స్థాయి ఆఫీసర్ ఎవరు ఉంటారని చెప్పుకున్నాం. జిల్లా స్థాయి సార్, జాయింట్ డైరెక్టర్, జిల్లా స్థాయిలో జాయింట్ డైరెక్టర్, డిడి సార్. జోనల్ స్థాయి చెప్తున్నాను, ఏం సార్? జోనల్ చెప్తున్నాను, జాయింట్ డైరెక్టర్ అని. ఏడి సార్, అసిస్టెంట్ డైరెక్టర్. అసిస్టెంట్ డైరెక్టర్. ఈ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, ఏడీ ఉన్నారో, అసిస్టెంట్ డైరెక్టర్, ఇతను పై అందరికన్నా ఆ జిల్లాలో ఉన్నటువంటి ఆఫీసర్లో ఫస్ట్ ఆఫీసర్ అన్నమాట. ఏడీ కింద మిగిలినటువంటి వాళ్ళు సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, వీళ్ళందరూ కూడా మామూలుగా ఆఫీసర్లు ఉంటారు. అది జిల్లా స్థాయి, మనకు ఉన్నటువంటి జిల్లా స్థాయి ఆఫీస్ మార్కెటింగ్ వ్యవస్థ. అలాగే మిగిలినటువంటి మండల స్థాయిలో ఎలా ఉంటుందని చెప్పుకున్నాం. మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఉంటాడని చెప్పుకున్నాం. అది ఏం చేస్తారంటే, ఏ పార్టీ వాళ్ళు ఉంటే ఆ పార్టీ వాళ్ళకి అనుగుణంగా మార్కెటింగ్ కమిటీ, పలానా మార్కెటింగ్ కమిటీ, పలానా ఉంగుటూరు మండల మార్కెటింగ్ కమిటీ కదా. ఎవరికి డిస్టర్బెన్స్ వస్తుందమ్మా? కృష్ణుని మ్యూట్ లో పెట్టు. ఇలాగా మనకి ఈ మండల స్థాయిలో ఈ అగ్రికల్చరల్ కమిటీ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకుంటారు. దానికి చైర్మన్ ఉంటాడు. ఆ చైర్మన్ కింద ఇంకా పనిచేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, ఆఫీసర్లు. అలాగే మనకి చైర్మన్, వైస్ చైర్మన్ అని ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కమిటీని నియమించుకుంటారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ అని, అపాయింట్మెంట్ కమిటీ అని, తర్వాత ఈ డబ్బులు వీటన్నిటిని కూడా నిర్వహించుకోవడానికి ఫైనాన్స్ కమిటీ అని, ఏదైనా సమస్యలు వచ్చినట్టయితే తీర్చుకోవడానికి వివాదాల కమిటీ అని, ఇలాగా కమిటీలు నియమించుకుంటారు అనమాట. 4 కమిటీలు. తద్వారా మనకి ఏం చేస్తున్నారంటే, స్టాఫ్ ఉంటారు, తర్వాత మినిస్టీరియల్ స్టాఫ్ ఉంటారు, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, డ్రైవర్, అటెండర్లు, వీళ్ళందరూ మామూలే. తర్వాత ఇక్కడేమో సెక్రటరీ, గ్రేడ్ వారీగా గ్రేడ్ 2 సెక్రటరీ అంటారు మండల స్థాయిలో. అలాగే కింద గ్రామ స్థాయికి వచ్చేసరికి గ్రేడ్ 3 సెక్రటరీలని పేర్కొంటారు అనమాట. అది మండల స్థాయిలో మనకు వచ్చేసరికి అలా ఉంటుంది. అలాగే జోనల్ స్థాయిలోకి వచ్చేసరికి ఎవరుంటారో చెప్పుకున్న జోనల్ స్థాయిలో జాయింట్ డైరెక్టర్ కింద మనకి మళ్ళీ ఒక అతను డిప్యూటీ డైరెక్టర్ ఉంటాడు, డీడీ ఉంటాడు, జేడీ ఉంటారు జోనల్ స్థాయి కదా. వీళ్ళ కింద మనకి ఆఫీసర్స్ అయినటువంటి సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, వీళ్ళందరూ మామూలే. మళ్ళీ వాచ్మెన్, వీళ్ళందరూ కూడా అందరి దగ్గర ఉంటారు. ప్రతి ఆఫీసులో కూడా వాచ్మెన్, అటెండర్, స్వీపర్, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, వీళ్ళందరూ ఇలాగ ఉంటారు అనమాట. మినిస్టీరియల్ స్టాఫ్ అంట వీళ్ళందరినీ కూడా. స్టాఫ్ ప్రతి ఆఫీసులో కూడా ఇది హైరార్కీ, క్రమానుగత శ్రేణి అలా ఉంటుంది. కొంతమంది గ్రామంలో పనిచేసే వాళ్ళు మండలానికి వెళ్తారు, ప్రమోషన్ వచ్చి మండలంలో పనిచేసే జోనల్ స్థాయికి వెళ్తారు. జోనల్ స్థాయిలో పనిచేసే వాళ్ళు రాష్ట్ర స్థాయిలోకి ప్రమోషన్ల మీద అలాగా వెళ్తూ ఉంటారు అనమాట ఆఫీసర్స్ కదా. అది మన రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి డైరెక్టరేట్ ఏదైతే ఉందో, అగ్రికల్చరల్ మార్కెటింగ్ డైరెక్టరేట్ ఉంటుంది. మార్కెటింగ్ ఒక మంత్రి కూడా ఉంటాడు, మళ్ళీ మార్కెటింగ్ మంత్రి అని సపరేట్గా అతనికి ఆధ్వర్యంలో డైరెక్టర్, వీళ్ళందరూ కూడా పనిచేస్తారనమాట. మార్కెటింగ్ డైరెక్టర్ అంటే అతను డైరెక్టర్ కింద అడిషనల్ డైరెక్టర్ ఉంటాడు. అడిషనల్ డైరెక్టర్ కింద మళ్ళా వీళ్ళందరూ కూడా ఆఫీసర్లు అందరూ కూడా మామూలుగానే పనిచేస్తూ ఉంటారు అన్నమాట.
ఇది నిర్మాణం. నిర్మాణము మరియు విధులు. చాలా సింపుల్. మనకేంటంటే కాకపోతే మనకు అవగాహన కావాలా. అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది? మార్కెట్ నిర్మాణం వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? అందులో ఎవరెవరు ఆఫీసర్లు ఉంటారో వాళ్ళు ఏమని పిలుస్తారు? వాళ్ళ యొక్క విధులేంటి? అలాగే మార్కెట్ యొక్క విధులేంటి? అనేటువంటి దానిపైన మనకి అవగాహన కావాలి. అవగాహన ఉంటే చక్కగా మనం సొంతగానే ఇవి రాసుకో రాసుకోగలుగుతాం. ప్రతి దాంట్లోనూ కూడా ఆఫీసులు ఇప్పుడు ఈ క్రమానుగత శ్రేణి విద్యాశాఖ ఉందనుకోండి. మన విద్యాశాఖ ఉంది, ఇది మార్కెటింగ్ శాఖ గురించి తెలుసుకుంటున్నాం. విద్యాశాఖలో కూడా ఇలాగా ఉంటుంది: గ్రామ స్థాయి, మండల స్థాయి, జోనల్ స్థాయి, రాష్ట్ర స్థాయి. అలాగే పరిశ్రమలకు సంబంధించి కూడా పరిశ్రమల్లో కూడా ఇలాగ హైరార్కీ ఉంటుంది. ప్రతి దాంట్లోనూ కూడా ప్రతి డిపార్ట్మెంట్లోనూ కూడా హైరార్కీ వ్యవస్థ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఉంటుందండి. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అధికారాలు అనేటువంటివి ఏ విధంగా ఎవరు పైన రాష్ట్ర స్థాయిలో చెప్పిన వాళ్ళన్నీ కూడా జోనల్ స్థాయిలో ఉన్న వాళ్ళు పాటించాలి. ఆఫీసర్లు జోనల్ స్థాయిలో చెప్పినటువంటి ఏదైతే వాళ్ళు ఈ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా పొందుపరుస్తారో అవన్నీ కూడా మండల స్థాయిలో వాళ్ళు పాటించాలి. మండల స్థాయిలో చెప్పినటువంటి అధికారులు గ్రామ స్థాయి అధికారులు అందరూ కూడా వాటిని పాటించాలన్నమాట. ఇది హైరార్కీ ప్రకారం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ప్రతి డిపార్ట్మెంట్లోనూ కూడా ఇలాగ ఉంటుంది. అలాగే మనకి అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీలు కూడా ఇది ఏర్పాటు చేసి రెగ్యులేటెడ్ మార్కెట్స్కి ఇవన్నీ కూడా సదుపాయాలు జరుగుతాయి అన్నమాట. ఇలాంటివన్నీ కూడా ఆఫీసర్లు ఇవన్నీ కూడా ఉంటాయి. క్రమబద్ధం కాని అసంఘటిత మార్కెట్లు ఉన్నాయి కొన్ని. అసంఘటిత మార్కెట్లు అంటే ఇందులో మార్కెటింగ్ వ్యవస్థలోకి రారు. వాళ్ళు సొంతగానే కార్యక్రమాలన్నీ కూడా సొంతగా నిర్వర్తించుకుంటూ ఉంటారు. ఇవి కూడా మనకి ఎక్కువగా ఉన్నాయి. అసంఘటిత రంగంలో కూడా ఎక్కువ నాన్ రెగ్యులేటెడ్ మార్కెట్స్ అంటాం, క్రమబద్ధం కాని మార్కెట్లు. తద్వారా ఏమవుతుందంటే వీళ్ళు రైతు మోసపోవడానికి అవకాశం ఉంటుంది. వాడు ఎంత ధర కొంటాడో తెలియదు, ధర ఎంతో తెలియదు, ఎన్ని కేజీలకు అమ్ముతున్నాడో తెలియదు, తూర్పుల కొలతలు ఎలా ఉన్నాయో తెలియదు, ఎలా అమ్ముకోవాలో తెలియదు, మార్కెట్ సమాచారం అనేటువంటిది ఏమీ తెలిసి ఉండదు కదా నాన్ రెగ్యులేటెడ్ మార్కెట్లో. ఏమేమి ఉండవు. అంటే దీనికి వ్యతిరేకంగా అన్ని కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ రైతుకు ఏ విధంగా మోసపోవచ్చు, కమిషన్ ఏజెంట్లు ఏ విధంగా ఉంటారు, కమిషన్ ఎంత తీసుకుంటాడు, వాడు ఎంతకు మోసపోచ్చాలో వీడిని, వాడు ఎంతకు అమ్ముకుంటాడు, ఇలాంటివన్నీ కూడా రెగ్యులేటెడ్ కాని మార్కెట్లో జరుగుతూ ఉంటాయి. అయితే మనకి ఈ రెగ్యులేటెడ్ మార్కెట్లో భాగంగానే మనకు ఇది ఒకటి ఉన్నటువంటి ఈ రైతు బజార్ల వల్ల కూడా ముఖ్యంగా ఆ కూరగాయలతో పాటుగా రైతు బజార్లలోనే ఇంకా రకరకాల రైతులు తెచ్చుకుని అమ్ముకోవడానికి అవకాశం జరుగుతూ ఉందన్నమాట. ప్రభుత్వం కూడా దీని ఎస్టేట్ ఆఫీసర్ అనేటువంటి దాన్ని రైతు బజార్కి ఆఫీసర్ని నియమించి అతని యొక్క పర్యవేక్షణలో రైతులు ముందుగా అక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. మేము మా పంటని ఇక్కడ అమ్ముకుంటాము అని రిజిస్టర్ చేసుకున్నట్టయితే వాళ్ళు రైతు బజార్లలో అమ్ముకోవటానికి రైతు బజార్ 1, 2, 3 అని పెద్ద పెద్ద పట్టణాల్లో ఏర్పాటు చేశారు. అంటే ఒక్కొక్క ఏరియాకి అలా 3-4 రైతు బజార్లు అనేటువంటి వాటిని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. చిన్న పట్టణాల్లోనైతే మనకి ఈ గ్రామాల్లో ఇవి అంతగా మనకి రైతు బజార్లు అనేటువంటివి కనిపించవు. మన సంతల్లోనే మనం వ్యాపారస్తుల ద్వారా మనం కావలసినటువంటి వస్తువులన్నీ కూడా కొనుగోలు చేసుకుంటాం. అయితే రైతు పండించినటువంటి పంటలు ముఖ్యంగా ఆహార పంటలు కావచ్చు. ఆహార పంటలు అంటే వరి, మనకు ఉన్నటువంటి గోధుమ అయితే మనకు పండదు, కానీ వరి, జొన్న, మొక్కజొన్న, తర్వాత ఈ మిర్చి, తర్వాత పొగాకు, ఇవన్నీ కూడా వాణిజ్య పంటలు. అదేవిధంగా మనకి హార్టికల్చర్ ఇవన్నీ కూడా పండ్లు, కూరగాయలు ఇవన్నీ కూడా మరొక ఇవన్నీ అటు వాణిజ్య పంటలే కావచ్చు, ఆహార పంటలే కావచ్చు, పప్పు ధాన్యాలే కావచ్చు, నూనె గింజలే కావచ్చు, పామాయిల్ ఇలాంటివన్నీ కూడా, వేరుశెనగ, ఇవన్నీ నూనె గింజలు, నువ్వులు, ఇవన్నీ కూడా మార్కెటింగ్ ద్వారానే జరగాలి. రెగ్యులేటెడ్ మార్కెట్ ద్వారా జరిగితేనే ఏ వ్యాపారం జరిగినా రెగ్యులేటెడ్ ద్వారా జరిగితే రైతుకి లాభసాటిగా ఉంటుంది, రైతుకు గిట్టుబాటు ధర అనేటువంటిది లభిస్తుంది అన్నమాట. ఇలా లభించడం వల్ల అతనికి లాభం వచ్చేసి తను సంతోషంగా ఉంటాడు. మళ్ళా ఉత్పత్తి కార్యక్రమాలు అనేటువంటి వాటిని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకేనమ్మా? డౌట్స్ ఏమైనా ఉన్నాయో చెప్పండి అమ్మా. ధనలక్ష్మి, సార్ ఈ జాబ్స్ కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండదు? ఇప్పుడు మార్కెటింగ్ సంబంధించి అంతా కూడా AGBS ఇవి చదవాలి. అసిస్టెంట్ డైరెక్టర్ వీటన్నిటికీ కూడా ఆ డైరెక్టర్లు ఉంటారు మార్కెటింగ్. మనకి ఎకనామిక్స్ చదివినా కూడా అవకాశం ఇస్తారు వీళ్ళకి. పీజీలో ఎకనామిక్స్ చదివినా కూడా
వీటికన్నిటికి పెద్ద పెద్ద అసలు బ్రహ్మాండమైన జాబ్లు అనమాట ఇవి. అగ్రికల్చర్ సైడ్లోకి వచ్చారంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందా సార్? చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే మనకి బీఎస్సీ అగ్రికల్చర్ చదివిన వాళ్ళకి ఇంకా ప్రమోషన్లు అనేటువంటి బాగా ఎక్కువ ఉంటాయి. ఈజీ బీఎస్సీ బిఎస్సి చదువు. ఆ, అది బీఎస్సీ అగ్రికల్చర్ చదవాలంటే ఎంసెట్లో ర్యాంక్ రావాలి బాగా. ఇంటర్మీడియట్ మీ చెల్లి ఉందనుకో, ఇంటర్మీడియట్లో బాగా చదివి ఎంసెట్ ఎగ్జామ్ పెడతారు. ఎంసెట్లో మంచి మార్కులు వస్తే అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ బాగా చదవాలి. బాటనీ, జువాలజీ అన్నీ పాత పేపర్లు ఉంటాయి. ఎంసెట్ బుక్ తెచ్చుకుని ఎంసెట్ బుక్ అందులో పాత పత్రాలు ఎలాగున్నాయి తెలుగులోనే ఉంటాయి అవన్నీ. తర్వాత వాటికి అనుగుణంగా ఈ రాబోయే పరీక్షలు ఏ చాప్టర్ ఎలా ఉన్నాయి అనేటువంటి బాగా చదువుకుంటే మనకి సీట్ వస్తుంది. ఓకే అంటే అది బైపీసీ చదివిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎంపీసీ వాళ్ళకి ఉండదు అన్నమాట ఇంటర్మీడియట్లో. ఓకే సార్. థ్యాంక్ యూ సరే, సార్. సరేనా, ఓకే. లీవ్ అవుదామా? ఓకే సార్.